మహిళలు సోమవారం లక్ష పసుపు నోము చేస్తే అష్టైశ్వర్యాలు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది. అలాగే పెళ్లి కాని కన్యలకు సుగుణవంతుడైన భర్త లభిస్తాడని పురోహితులు చెబుతున్నారు. లక్ష పసుపు నోముని చేసే మహిళలు పరమ వైభవము ఐదోతనంతో జీవిస్తారు. ఇంకా పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులతో ఎనలేని కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. మంచి పసుపు కొమ్మలు 1116 కొమ్ములు తెచ్చి పసుపు కుంకుమ 2 కేజీలు తెచ్చి 9 రోజులు దుర్గానామ సహస్రం పారాయణం చేస్తూ 9 రోజులు పూర్తయ్యాక వచ్చే సోమవారం నాడు శివాలయములో పసుపు కుంకుమలు స్వామివారికి సమర్పించి అభిషేకం చేయించాలి. అభిషేకం పూర్తయ్యాక ఒక ముత్తైదువుకు తలంటు పోసి భోజనం పెట్టి జాకెట్టు వస్త్రము పసుపు కుంకుమ దక్షిణ తాంబూలాలతో ఆమెకు వాయనం ఇవ్వాలి. ఇంకా పెద్దలు దగ్గర పార్వతీ వివాహం కథ చెప్పి అక్షతలు వేసుకుంటే సర్వమంగళం చేకూరుతుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం. వ్రతమాచరించే గృహమున సిరి సంపదలు వెల్లువిరుస్తాయని పురోహితులు సూచిస్తున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.